హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో మీరు అప్లై చేసేటప్పుడు ఈజీ అప్రూవల్ ఏంటంటే మనకి మిలినా క్రెడిట్ కార్డ్ కానీ, స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కానీ, లేదంటే మనకి టాటా న్యూ క్రెడిట్ కార్డ్ కానీ ఇలాంటివన్నీ ఈజీగా మనకి అప్రూవ్ అవుతూ ఉంటాయి. కొన్ని లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని మనకి పెయిడ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళన్ని క్రెడిట్ కార్డ్స్లోంచి మీరు అప్లై చేసేటప్పుడు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులోంచి మీరు పిక్ చేసుకోవచ్చు మీకు ఏది బెటర్గా ఉంటుంది, ఏది ఛార్జెస్ లేకుండా ఉంది, ఏది బెటర్ ఆఫర్స్ ఉందనేది. ఈ వీడియోలో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని వచ్చిన క్రెడిట్ కార్డ్స్ నుంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు కాకపోయినా మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం మీకు వాళ్ళ బ్యాంక్లో అకౌంట్ ఏమీ అవసరం లేదు. మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకునే క్రెడిట్ కార్డ్ అయితే వస్తాయి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ మీకు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. కింద మీకు బెస్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది వేవ్. సో దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ముందుగా డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండరు, పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చెక్ బెస్ట్ ఆఫర్స్ మీద క్లిక్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు బెస్ట్ ఆఫర్స్ మీద క్లిక్ చేస్తారో మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారో అంటే సిబిల్ స్కోర్ అవన్నీ చూసుకొని మీకు ఏవైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబిలిటీ ఉంటాయో అవన్నీ లిస్ట్ అయితే వస్తుంది. అందరికీ ఒకలాగైతే రాదు. నాకు ఇక్కడ 3 క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో మీకు 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, లేదు 3 మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు. అదంతా కూడా మీ సిబిల్ స్కోర్, మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏవైతే క్రెడిట్ కార్డ్స్ వస్తాయో దాంట్లో నుంచి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ని ఎలా చూసుకోవాలి, దాని ఛార్జెస్, బెనిఫిట్స్ ఎలా కంపేర్ చేసుకోవాలి అవన్నీ ఇప్పుడు చెప్తాను. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ వచ్చి మిలినా క్రెడిట్ కార్డు అండ్ టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. సో ఈ రెండు మ్యాక్సిమం ఎక్కువ మందికి అప్రూవ్ అవుతూ ఉంటాయి. సో మీరు సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సో కాబట్టి మీకు అవి కానీ వస్తే మీకు ఈ లిస్ట్లో మ్యాక్సిమం వాటిని సెలెక్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. సో నాకు చూపించిన క్రెడిట్ కార్డ్స్ వచ్చి ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ ఉంది, ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు, టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. ఈ 3 మాత్రమే నాకు ఎలిజిబిలిటీ ఉన్నాయని చెప్పి లిస్ట్ అయితే వచ్చింది. ఇలా మీకు కూడా వస్తుంది, చూసుకోండి మీకు ఏ క్రెడిట్ కార్డ్ ఉందని. సో ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు యూసేజ్ బట్టి మీరు ఎలా వాడతారో మీకు ఏమేమి అవసరం ఉంటుందనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఫ్రీడమ్ టిక్ పెట్టుకున్నాను క్రెడిట్ కార్డ్. ఈ కీ బెనిఫిట్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్కి నాకు బిగ్ బాస్కెట్ కానీ, బుక్ మై షో, ఓయో, స్విగ్గీ, యూబర్కి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఇస్తున్నాం అంటున్నారు. కానీ నాకు అంత అవసరం లేదు, ఎందుకంటే అవి ఏమీ కూడా నాకు అవైలబిలిటీ లేవు ఇక్కడ యూజ్ చేసుకోవడానికి కూడా. సో నాకు ఈ క్రెడిట్ కార్డ్ కూడా పనికిరాదు. నాకు ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కూడా అవైలబిలిటీ ఉంది, కానీ అది నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఫ్యూయల్కి ఎక్కువ పేమెంట్ చేస్తుంటారో వాళ్ళకి బెటర్ ఆప్షన్ అది, నాకు అవసరం అయితే లేదు. ఇంకా లాస్ట్గా టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. సో నేను ఫస్ట్ చూసుకునేది మనకి ఇది రూపే క్రెడిట్ కార్డ్, ఎందుకంటే మనకి అట్ ప్రెజెంట్ రూపేతో ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ని యూపీఐకి లింక్ చేసుకొని అన్ని యాప్స్లో డైరెక్ట్గా మనం యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తాం బ్యాంక్ది అలా ఈ క్రెడిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు. సో కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఆఫర్స్ చూసుకున్నట్టయితే మనకి చేసే పేమెంట్స్ బట్టి మనకి టాటా న్యూ కాయిన్స్ ఇస్తుంటారు, అవి మనకి ఆ యాప్లో యూజ్ అవుతూ ఉంటాయి. సో అలా కూడా బెటర్గానే ఉంటుంది ఈ మిగతా కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇలా మీరు కూడా చూసుకోండి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, అవి మనకు అవసరం అవుతా లేదనేది. సో ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ కంపేర్ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి 3 కార్డులు మీకు ఎన్ని కార్డ్స్ వస్తే అన్ని కార్డ్స్ చూపిస్తుంది. తర్వాత కీ బెనిఫిట్స్, వాట్ యు ఎర్న్ రివార్డ్స్ కానీ, తర్వాత వెల్కమ్ బెనిఫిట్స్ ఏమున్నాయి, తర్వాత మనకి ఛార్జెస్ కానీ, మెంబర్షిప్ ఫీజెస్ కానీ అవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా 3 కార్డ్స్కి ఒకేసారి చూపించేస్తుంది. కీ బెనిఫిట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు డైరెక్ట్గా చూపిస్తుంది. అదే మీరు ఛార్జెస్ చూసుకున్నట్టయితే ఛార్జెస్ సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఈ కార్డ్కి ఎంత ఉంది, ఈ కార్డ్కి ఎంత ఉంది, ఆ కార్డ్కి ఎంత ఉంది, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్కి డిఫరెంట్ ఛార్జెస్ ఏమున్నాయి అవన్నీ చూపిస్తుంది. ఇలా ఈజీగా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇలా కంపేర్ అయిపోయిన తర్వాత మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారో జస్ట్ దాన్ని టిక్ పెట్టుకొని బాటంలోకి వెళ్ళి సో పర్మిషన్ టిక్ పెట్టుకొని గెట్ దిస్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మీ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న కార్డు ఇక్కడ చూపిస్తుంది. నాకైతే టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు అదే బెటర్గా అనిపించింది నాకు అవైలబిలిటీ ఉన్న దాంట్లో. సో కింద మనకి ఇన్కమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో మీరు ఎవరైతే సాలరీ జాబ్ చేస్తున్నారో సెల్ఫ్ ఎంప్లాయిడో మీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు కేవైసీ వెరిఫికేషన్ ఉంటుంది. సో ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని
ప్రొసీడ్ ఫర్ ఈ కేవైసీకి క్లిక్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేసుకోండి. దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్ అని వస్తుంది. రిఫరెన్స్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఇప్పుడు కేవైసీ అయింది, కానీ మనకి వీడియో కేవైసీ కూడా ఉంది. సో వన్స్ మనం ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి వితిన్ 24 to 48 అవర్స్లోగా మనకి వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకో, మీ దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, ఒరిజినల్. అండ్ అంతేకాకుండా పెన్, ఒక వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో స్టార్ట్ వీడియో కేవైసీ మీరు క్లిక్ చేసుకుంటే లాంగ్వేజ్ అడుగుతారు, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఏజెంట్ అయితే వస్తారు. సో వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో, సాలరీస్, మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ కానీ, లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేము, తర్వాత అడ్రస్, అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు మీరేనా కరెక్ట్గా ఇచ్చారా లేదనేది. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, అంటే వీడియో కేవైసీ సహా. వన్స్ మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ పెడతారు, మీ రిఫరెన్స్ నెంబర్, మీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిందని ట్రాకింగ్ లింక్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ అప్లికేషన్ స్టాటస్ చెక్ చేయొచ్చు, పెండింగ్లో ఉందా, కన్ఫర్మ్ అయిందా లేదా రిజెక్ట్ అయింది అనేది. ఇన్ కేస్ అప్రూవ్ అయితే మీకు మెయిల్ అండ్ మెసేజ్ కూడా వస్తుంది, మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందని చెప్పి. అండ్ ఈ కార్డ్ని ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కనుక మీకు పేజ్ యాప్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది, లేదు అంటే మీకు వాళ్ళు అప్డేట్ చేస్తారు ఏ యాప్లో అవైలబుల్ ఉంటుందో. సో ఆ యాప్లో మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్తో ఏదైతే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన నెంబర్ ఉందో అదే నెంబర్తో లాగిన్ అయితే మీ క్రెడిట్ కార్డ్ అక్కడ నుంచి చూపిస్తుంది. ఆన్లైన్లో మీరు మేనేజ్ చేసుకోవడానికి పేజ్ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది, చూడండి. సో లేదు మీకు ఫిజికల్ కార్డ్ కావాలంటే వితిన్ 7 daysలోగా మీరు ఇచ్చిన అడ్రస్కి డెలివరీ అయితే అవుతుంది ఫిజికల్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది. సో ఈ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు ఏ క్రెడిట్ కార్డ్ అవైలబుల్ ఉందో అది. సో ఇంకా మనకి వేరే బ్యాంక్స్ నుంచి ఏ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. పర్సనల్ లోన్స్కి ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్స్, అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు ఏది బెటర్ కనిపిస్తే, ఏది అవసరమో దాన్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం టెలిగ్రామ్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.